జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక్కడే ఉంటున్నారా? ఎక్కువ బెంగుళూరులో ఉంటున్నారా? తాడేపల్లిలో ఉంటున్నారా? ప్రజలకు అందుబాటులో ఉండట్లేదా? అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసే ఆరోపణలు గాని, లేదంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు కథనాల్లో అయితే ఆయన ఎప్పుడూ బెంగుళూరులోనే ఉంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండరనేది. అయితే తాజాగా ఆయన ఒక మీడియాతో మాట్లాడిన సందర్భంలో దానికి సంబంధించి ఆయన ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. తనను అరెస్ట్ చేసుకోవాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు విజయవాడలోనే ఉంటున్నాను. బెంగుళూరు వెళ్ళలేదు అంటూ ఆయన సీరియస్‌గానే చెప్పారు. అక్కడ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి. అంతేకాదు గతంలో ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించిందని ఆయన గుర్తు చేశారు. అయితే తనకు అరెస్టులు కొత్త కాదని, తన పార్టీకి వారు ఇబ్బందులు అన్నవి కూడా కొత్త కాదు అని, ఈ ఇబ్బందులు తట్టుకుంటూనే వైసీపీ పుట్టింది, ఎదిగింది, కొనసాగుతుంది కూడా. తాను కూడా ఒక నాయకుడిగానే ఎదిగాను అని క్లారిటీ ఇచ్చారు. ఎక్కడైనా అరెస్టులు, కేసులు అన్నది ప్రశ్న కాదు. వాటిలో న్యాయం ఎంత ఉన్నది అన్నదే చూడాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు. అలాగే అన్యాయంగా అరెస్టులు చేస్తే ప్రజాస్వామ్యంలో అది కుదిరే పని కాదు అని చెప్పుకొచ్చారు. అలాగే న్యాయం, ధర్మం వైపు దేవుడు ఉంటాడు. తప్పకుండా దుర్బుద్ధితో చంద్రబాబు చేసే అరెస్టుల మీద మొట్టికాయలు వేస్తారు అంటూ లిక్కర్ స్కామ్ అని కొత్త కథలో కూటమి ప్రభుత్వం చెబుతుంది అంటే ఆయన ఫైర్ అయ్యారు. అసలైన స్కామ్ ఇప్పుడే జరుగుతుందన్నారు. ఢిల్లీలో మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వం నుంచి మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేయడం మీద కేసులు పెట్టారు. తన ప్రభుత్వం ఏకంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మద్యం దుకాణాలు తీసుకొని తానే నడిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన అవినీతి జరిగింది అని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎక్కడ అవినీతి జరిగిందంటూ నిలదీశారు. ఏది ఏమైనా తనని అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు, కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. నేను ఎక్కడికి పారిపోలేదు, విజయవాడలోనే ఉన్నాను అంటూ ఆయన ఒక కౌంటర్ అయితే ఇచ్చారు.